వైదేహి 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 ఏంటి బావా ఇది? ఎవరో అమ్మాయి చేపట్టుకుని వైదేహి అంటావేంటి? ఏం లేదు, వెనక నుంచి చూస్తే వైదేహిలా అనిపిస్తేను. అలాగని ఎవరు చేయితే వాళ్ళు చేయి పట్టుకుంటావా? అయినా నిన్ను వదిలేసి వెళ్ళిపోయిన వైదేహి మళ్ళీ చుట్టుపక్కలకు వచ్చే సాహసం చేస్తుందా? అస్సలు రాదు. మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయానంటే నమ్మేసి దాని వశమైపోయారా? ఇదేనా నా మీద మీకున్న ప్రేమ? ఐఎమ్ సారీ అండి. ఆవిడకి సారీ చెప్తారేంటి సార్? థ్యాంక్స్ చెప్పండి. మీ బామ్మగారిని కాపాడింది ఆవిడే. అవునా? చాలా థ్యాంక్స్ అండి. మీకోసమే చూస్తున్నాను. ప్లీజ్ రండి. అది కాదండి, నేను వెళ్ళాలి. ఒక్కసారి రండి. మీరు చేసిన హెల్ప్కి అమ్మా నాన్న అందరూ మిమ్మల్ని చూడాలంటున్నారు. ప్లీజ్. లేదండి, నాకు కొంచెం పనుంది, నేను వెళ్ళాలి. ప్లీజ్ అండి, నేను చెప్పేది ఒకసారి వినండి. ఒక్కసారి లోపలికి రండి.
ఎందుకంత ఆలోచిస్తున్నారు? కాపాడినందుకు థ్యాంక్స్ చెప్తారు అంతే కదా. ఒక్కసారి కనిపించి వెళ్ళిపోండి. మీరు కాపాడిన మా ఇందు అయితే మిమ్మల్ని కలవరిస్తుంది. ఆవిడ కోసమైనా రండి. వస్తుందిలే, రా బావా, పద. ప్లీజ్ రండి. నేనే ప్రాణం, నేనే సర్వస్వమని ఎన్ని మాటలు చెప్పారు. అవన్నీ ఇప్పుడు ఏమైపోయాయో. ఇప్పుడు వీళ్ళు సంతోషంగా ఉంటే నేను ఏడుస్తూ బతకలా? అది నిజంగా మేనకోడలయ్యుంటే చిన్నప్పుడే పెళ్ళయింది కదా అని నేను జీవితాన్ని పంచుకొనుండేదాన్నేమో. కాని ఒక అబద్ధానికి నేనెందుకు బలి కావాలి? నన్ను మర్చిపోయిన మనిషి దగ్గరికి వెళ్లాలని లేకపోయినా మీరొక అబద్ధాన్ని నమ్మి నిజాన్ని మర్చిపోయి ఆయన ఎంత తప్పు చేస్తున్నారో తెలియజేయాలనుంది. ఈ మోసం చేసిన దాన్ని అందరూ కలిసి బయటికి గెంటేస్తే చూడాలనుంది. కానీ ఎలా? కానీ ఎలా? వైదేహి అని చెప్పి దగ్గర కాలేను. వైదేహిని అని చెప్పకపోతే అసలు దగ్గరగానే ఉండలేను. ఎలా? రామయ్య, ఒక్క అవకాశం ఇవ్వు చాలు. పద బావా. ఏమండి, రండి. ఇప్పుడు ఎలా ఉందండి? బాగుంది డాక్టర్. 2 రోజులు నీరసంగా ఉంటుందండి, తర్వాత అంతా మామూలైపోతుంది. దశరథ రామయ్య గారు, దశరథ రామయ్య గారు, మీకు ముఖ్య విషయం. మానసికంగాను శారీరకంగాను ఆవిడింకా నీ చేతి స్పర్శలోనే ఏదో మాయుందమ్మా. ఈ స్పర్శే నన్ను కోలుకునేలా చేసింది. మా అమ్మ ప్రాణాలు కాపాడావు. ఏం చేసినా నీ రుణం తీర్చుకోలేమమ్మా. ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుందే.
పేరేంటి? వై జానకి. మనం ఇంతకు ముందు ఎక్కడైనా కలిసామా? అత్తయ్య, మీరు చూడండి, ఎక్కడో చూసినట్టు లేదు. మనింటి మనిషిని కాపాడిన అమ్మాయి మన అమ్మాయిలాగే కనిపిస్తుంది. నువ్వెక్కడుంటావమ్మా? నాకెవ్వరూ లేరు. అందరూ ఉన్నా ఆదరణకి నోచుకోలేకపోతే ఎవరూ లేనట్టే కదా. ఎవ్వరూ లేరా? ఎవరూ లేరండి. ఏంటమ్మా ఎవరూ లేరంటే అమ్మా నాన్న లేరు. మరి నువ్వెక్కడుంటావమ్మా? తాళిబొట్టు లేదు అంటే ఇంకా పెళ్లి కాలేదు. అయితే ఉండేది అనాథ శరణాలయంలో, అంతే కదా? రామయ్య, కొన్ని నిజాలు బయట పెట్టకుండా ఉండటానికి అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. నన్ను క్షమించు రామయ్య. చెప్పమ్మా, అనాథాశ్రమంలో ఉంటావా? ఉండేదాన్ని. కొద్ది రోజుల క్రితం ఒక గొప్పింటికి వెళ్ళాను. ఎందుకు? అనాథ శరణాలయంలో నుంచి గొప్పింటికి ఎందుకు తీసుకెళ్తారత్తయ్యా? చిన్నపిల్లలైతే పెంచుకోవడానికి, పెద్దవాళ్ళైతే పని చేయించుకోవడానికి. పని మనిషిగా వెళ్ళుంటుంది. ఇంచుమించు అంతే. కానీ వాళ్ళు కూడా బయటికి పంపించేశారు. ఎందుకమ్మా? అనాథల్ని వాళ్ళింట్లో ఉంచుకోవడం ఇష్టం లేదంట. ఏం చేస్తాం, ఒక్కొక్కరి పద్ధతులు ఒక్కోలా ఉంటాయి. అవేం పద్ధతులు కౌసల్య? అనాథంటే ఆదరించాలి గాని బయటికి పంపించేయడం ఏంటి? చూడమ్మా, ఇక నుంచి నువ్వెక్కడుండాలని ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఈ రోజు నుంచి మాతోనే, మా ఇంట్లోనే ఉంటున్నావు. అవును,
అనాథలకి మా ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. నీకు నచ్చినట్టు ఉండొచ్చు. ఊర్మిళ, తప్పేమన్నాను బామ్మగారు? మన ఇంటి గొప్పతనం గురించి చెప్తున్నాను. అనాథలకి మన ఇంటికి ఏదో అవినాభావ సంబంధం ఉంది. రాజా, నువ్వేమంటావు? కౌసల్య, మాట్లాడవేంటి? మీరు నిర్ణయం తీసుకున్న తర్వాత నాదే ఉందత్తయ్యా. నా తల్లి ప్రాణాలు కాపాడిందంటే నా ఇంటి దేవత. దేవతకి ఇంట్లో చోటివ్వడానికి ఆలోచించేదేముంటుంది? అది మన అదృష్టం అనుకోవాలి. మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలకి చాలా సంతోషం, కానీ నేనుండలేను. ఎందుకుండలేవమ్మా? మేమెవరూ నీకు నచ్చలేదా? లేకపోతే మేము ఆశ్రయం ఇవ్వకూడదా? అలా అయితే నువ్వు నన్నెందుకు కాపాడావు? నాకేమైపోతుందా అని నువ్వెంత విలవిల్లాడిపోయావో నాకు తెలుసు. నువ్వు ఏడవడం చూశాను. చూడు, నీ కళ్ళలో తడి ఇంకా అలాగే ఉంది. ఏ బంధం లేకుండానే నువ్వు ఇదంతా చేశావా? మన మధ్య ఏదో బంధం ఉంది. అందుకే ఇక్కడింతమంది డాక్టర్లు, నర్సులు ఉన్నా నువ్వే నన్ను కాపాడావు. నన్ను నా వాళ్ళందరి దగ్గరికి చేర్చిన నువ్వు ఎవ్వరూ లేని అనాథమని తెలిసి ఒంటరిగా ఎలా వదలగలనమ్మా? నువ్వు మాతో వస్తున్నావు, మాతోనే ఉంటున్నావు, అంతే. రామయ్య, ఒక్క అవకాశం ఇవ్వు చాలు. అవకాశం ఇవ్వు రామయ్య అంటే ఈ రూపంలో ఇచ్చావా? ఇందుకోసమేనా ఎవరికో యాక్సిడెంట్ జరిగితే నా చేత హాస్పిటల్లో జాయిన్ చేయించి ఇక్కడ బామ్మగారిని కాపాడేలా చేశావు? ఇదంతా నన్ను తిరిగి నా ఇంటికి చేర్చడానికేనా? నీ అభీష్టం కూడా అదే అయినప్పుడు నేనెందుకు కాదంటాను? వెళ్తాను. నిజానికి అబద్ధానికి తేడా తెలుసుకునేలా చేసి ఆయనంతటా ఆయనే స్రవంతిని బయటికి పంపే వరకు అక్కడే ఉంటాను. ఆలోచిస్తున్నావేంటమ్మా? పోనీ ఒకవేళ నచ్చలేదనుకో, తర్వాత వచ్చేది గాని ఇప్పుడు మాతో వస్తున్నావంతే. ఎవరూ మాట్లాడరేంట్రా? రామ్మా. ఇందు, అందరూ ఆవిడ రావాలనే కోరుకుంటున్నారు. అయినా సరే నీకోసం నేను అడుగుతాను. ఏమండి, నాకసలు బతిమలాడడం తెలీదు, కానీ మా ఇందు కోసం బతిమలాడుతున్నాను. ప్లీజ్ మా ఇంటికి రండి. వెళ్తాను. వెళ్ళి
మళ్ళీ నా స్థానాన్ని నా సొంతం చేసుకుంటాను. రామ్మా.